హే ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. రండి చూద్దాం ప్రాసెస్ ఏంటా అనేది. ఫస్ట్ అయితే కొన్ని మిల్ మేకర్స్ తీసుకొని వాటర్లో సోక్ చేసుకున్నాను. హాట్ వాటర్ వేసి దాని తర్వాత కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయ, క్యారెట్, బీన్స్, తేజ్పత్తా, ఇలైచి, దాల్చిన చెక్క, లాంగ్ ఇవన్నీ పెట్టుకున్నానండి. కొంచెం జీడిపప్పు కూడా పెట్టుకున్నాను ఒక సైడ్లో. ఇవన్నీ నేను కట్ చేసి ముందుగానే స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టాను. నాకు కొంచెం కోల్డ్ చేస్తుందండి, అందుకనే నా వాయిస్ ఇలా ఉంది, ఏమనుకోకండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని ఫస్ట్ ఆ మసాలా సామాన్లు అయితే ఫ్రై చేసుకున్నానండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్నాక అందులో మనం ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత అందులో క్యారెట్, బీన్స్ అవి వేసేసుకున్నాను. ఆల్రెడీ జీడిపప్పు వేపేసినవే కాబట్టి నేను అవి వేయలేదు. ఇవి అలా కలుపుతునే లోపు ఒక పక్కన నేను లాస్ట్ వీడియో కూడా చేశానండి రైస్ కోసం. భాషాభోగ్ చావల్ అనేవి నేను తీసుకున్నాను. యాక్చువల్గా అవి పరమాన్నంకి అయితే బాగోదు కదా అనేసి నేను దాంతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అవి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉంది, దాన్ని కడిగేసి ఒక పక్కన సోక్ చేసుకున్నాను. ఎందుకంటే దీంతో ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, చెప్పాను కదా, స్మెల్ కూడా బాగుంటుంది వీటిది. ఈలోపు అవి వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత అందులో ఈ రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. బాగా కలిపిన తర్వాత చిన్న సిమ్లో పెట్టుకొని ఈ మిగిలినవి మిల్ మేకర్స్ ఇంకా జీడిపప్పు దాంట్లో వేసేసుకొని ఫుల్గా బాగా ఒకసారి కలిపేసుకొని ఒక గరం మసాలా ఒక చిన్న స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మసాలా సామాన్లు వేసాం కాబట్టి ఎక్కువ వేయలేదు. మీరు కావాలనుకుంటే అందులో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకొని 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ అనేది విజిల్కి పెట్టేశాను. చూడండి, అలాగా ఎగ్జాక్ట్ 2 గ్లాసెస్కి ఆ కుక్కర్ సరిపోయింది కాబట్టి పై వరకు వచ్చేసింది రైస్. ఇలా తీసుకొని ఆ వేడివేడిగా ఎలా సర్వ్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఎక్కువ పని ఉండేటప్పుడు ఈజీగా అయిపోయేది, ఇది 10 మినిట్స్లో అయిపోద్ది కాబట్టి ఇది చేసేస్తుంటానండి. మీరు కూడా నా టైప్ అయితే కమెంట్ చేయండి. లంచ్ టైం అయిపోయింది కాబట్టి మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనేది వేసి ఇచ్చేసాను. నేను కూడా ఒక ప్లేట్లో వేసుకున్నాను. మీరు టేస్ట్ చేస్తారా మరి? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.